మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాలమందు మీకు అందించుటకు కృపను గ్రహిస్తున్న దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ నా ప్రత్యేకమైన శుభాలు. మీరు అందరి సహాయ సహకారంతోనే క్రైస్తవ సేవకుడైన నేను యూట్యూబ్ రంగంలో తనదైన ఒక శైలిని దేవుడు కనపరుస్తున్నాడు. ఇంకా మీరు చాలామంది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయక వెనకబడి ఉన్నాం. కాబట్టి మీరు సహకారం మాకు అందించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకులకు ఈ వాక్యాన్ని అందించేలాగా నాకు కృప చూపించండి. దావీదు అంటాడు కదా, యుద్ధము చేయడానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి మొయ్యవానికి కూడా అంతే దీవెన. వాక్యం చెప్తున్నా నాకెంత దీవెనో ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొక వ్యక్తికి వాక్యం చేరువవుతుందని చెప్పడం కూడా నాకు ఎంతో సంతోషం. ప్రకటించడం ద్వారా నాకు ఎంత దీవెనో సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కూడా మీకు అంతే దీవెనని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నాను. రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొద్ద నేర్చుకుందాం. మనం ప్రస్తుతము జూలై మాసము 7వ నెలలో ఉన్నాం. మోషే సుఖోపవాసాలు బైబిల్ మిషన్ వారి పక్షమున జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 9వ తారీఖు వరకు జరుగు 40 దినములు మనము ధ్యానిస్తూ ఉంటాం. ఎక్కువగా ఈ కాలంలో మోషే, ఇశ్రాయేలీలు ముఖ్యంగా 4 కాండాలు, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల మీద, మోషే, అహరోను, ఇజ్రాయెల్ మీద, ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క వాటన్నిటి మీద నేటి ఎక్కువ వాక్యాలు ఉంటూ ఉంటాయి. ఈ పూట కూడా మనం సంఖ్యాకాండం 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 17వ వచనం. మమ్మును మీ దేశమును దాటి పోనిము, పొలములలో బడినైనను ద్రాక్ష తోటలో బడినైనను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగుము, రాజమార్గమున నడిచిపోదుము, నీ పొలిమేర్లను దాటు వరకు కుడి ఎడమకైనను తిరగకుండా పోదుమని చెప్పించును. మనం గమనించిన వారమైతే ఇశ్రాయేల్ సర్వ సమాజము దేవాతి దేవుడు మోషే నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నాడు. అయితే సీను అరణ్యంలోనికి రాగానే కాదేశు దగ్గర మోషే గారి యొక్క సహోదరి అయిన మిరియాము చనిపోతుంది. ఆ దుఃఖంలో ఉండగానే ఇజ్రాయేలు నీటి కొరకు మరి వేదన పడడము, కేకలు వేయడము మనం చూస్తూ ఉంటాం. అప్పుడే మరి మోషే ఇజ్రాయేల్ మీద సొలుగుతాడు, దేవుడు కోపాన్ని చూపిస్తాడు. 14వ వచనం కానీ చదువుకుంటే మోషే ఆ కాదేశు నుండి ఎదోము ప్రాంతం మీదుగా ఎదోము రాజు దగ్గరికి ఒక కౌరు పంపిస్తాడు. మనం 14వ వచనం కాడి నుంచి 17 చదువుకుంటే, మోషే కాదేశు నుండి ఎదోము రాజు నొద్దకు దూతను పంపి, నీ సహోదరుడు ఇజ్రాయేలు అడుగునది ఏమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తము నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తులకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తులు మమ్మలను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్ర విని దూతను పంపి ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించును. ఇదిగో మేము నీ పొలిమేరులో చివర కాదేశు పట్టణంలో ఉన్నాము, మమ్మును మీ దేశమును దాటి పోనిము. ఇజ్రాయేలీలు కాదేశు నుండి ఎదోము మీదుగా వెళ్ళబోతున్నారు కానానికి. కాదేశు అనగా పరిశుద్ధ స్థలం, ఎదోము అనగా ఎర్రని అనే మాట మనం చూస్తాం. ఎదోమును ఇసాకు, రెబెకా యొక్క కుమారుడైన ఏసావుతో పోలుస్తాడు. ఒకానొక సమయమున ఆదికాండం 25వ అధ్యాయము 30వ వచనం చదువుకుంటే, ఒకానొక సమయంలో ఏసావు అలసిపోతాడు కదా, నేను అలసి ఉన్నాను, నాకు ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగినందుకు అందుచేత అతని పేరు ఎదోము. ఎదోము అనగా ఎర్రని అని అర్థం. ఆ ఎర్రని చిక్కుడుకాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నప్పుడు అతనికి ఎదోము అని పేరు పెడతారు. ఎదోము అనగా ఎర్రని. ఏసావు అనగా మనం చూసిన వారమైతే రోమములు గలవాడు లేదా ఎర్రని అని కూడా అతను కూడా అర్థం. ఏసావు లోకానికి సాదృశ్యం. ఇప్పుడు క్రైస్తవుడు లోకాన్ని దాటి పరలోకమైన కానానికి చేరాలి. అలా చేరాలంటే తాను ఎంచుకోవాల్సిన మార్గాన్ని గురించి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో చదివిస్తున్నాడు. రాజమార్గమునే మేము వెళ్తాము తప్ప. ఇక్కడ మనకి 3 విషయాలు చెప్పాడు. మేము దేని గుండా వెళ్ళమో తెలుసా? పొలం గుండా వెళ్ళాం, ద్రాక్ష తోటల గుండా వెళ్ళాం, బావులు గుండా వెళ్ళాం, లేదా బావులు నీళ్లు తాగి వెళ్ళాం అన్నాడు. దీనికి ఆత్మీయ అర్థాన్ని మనం గమనించిన వారమైతే పొలము అనగా లోకము,
పొలంలో ఇద్దరు తిరగలి విసిరిచుంటిరి, ఒకడు ఎత్తబడిన, ఒకడు విడవబడిన. పొలం అనేది లోకం. క్రైస్తవ జీవితంలో ఎక్కడ పొలం కనబడినా లోకము సూచిస్తుంది. పొలములో ఉన్న స్థలాన్ని సంఘానికి పోలుస్తాడు. పొలం లోకమే, కానీ లోపల ఉన్న స్థలం బట్టిగా సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న మనము లోకమును దాటిపోవాలి తప్ప లోకములో ఉండిపోకూడదు. ఎదోము రాజుతో ఏమైనా పంపిస్తున్నాడో తెలుసా మోషే కౌరు? అయ్యా, మేము కాదేశు నుండి ఎదోము దేశం మీదుగా కానానికి వెళ్తున్నాం. ఈ లోకంలో మేము ఉండం. ఎదోము అనే ప్రాంతంలో ఎర్రని లోకపు ఆలోచనలు, శరీరాశ, నేత్రాశ, జీవబడమం కలిగిన ఈ అనుభవాలు మేము దాటిపోవాలి అంటే మేము ఖచ్చితంగా పొలం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడమం. అందుకనే మేము పొలంలోనికి వెళ్ళము. పొలంలో ఉన్నది ఏది కూడా మేము ముట్టుకోము. శరీరాశకి మేము తావేమము, నేత్రాశకి మేము తామేమము, జీవబడమ్మాన్ని మేము తామేమము. పొలం వైపు మేము చూడము. సంఘంలోనే పొలంలోనే ఉంటాం. ఇస్సాకు పొలంలోనే ఉన్నాడు, కానీ ప్రార్థన చేసుకున్నాడు. లోకంలోనే ఉంటున్నాం మనం. పరలోకం చేరేదాకా లోకంలోనే ఉండాలి, కానీ లోకపు ఆశలు ఏది మనం అంటుకోకూడదు. అందుకని మోషే, ఇశ్రాయేలు సర్వ సమాజము ఒక నిర్ణయం తీసుకున్నారంట. అరే బాబు, మనం ఎదోము గుండా వెళ్తున్నప్పుడు పొలంలోనికి వెళ్ళొద్దు, పొలము జోనికి వెళ్ళొద్దు, పొలంలోనిది ఏది మీరు ముట్టుకోవద్దు అంటున్నాడు. ఇక రెండోది ఏమంటున్నారు తెలుసా? మేము ద్రాక్ష తోటల వైపు వెళ్ళము. ద్రాక్ష తోట మద్యాన్ని చూపిస్తుంది. మొట్టమొదటి ద్రాక్ష తోట నవాహు గారి ద్వారా ఆదికాండం 9వ అధ్యాయంలో వేసినప్పుడు ఆ నవాహు గారు ఆ ద్రాక్ష తోటను, అలాగే ఎప్పుడైతే ఆ జలప్రలయం దాటిన తర్వాత నవాహు గారు ఒక తోట వేశారని 9వ అధ్యాయం 20వ వచనంలో, నవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. ద్రాక్షరసం అనగానే రెండు రకాలుగా రావచ్చు. ఒకటి ప్రభు శరీరం కూడా, కానీ ఇక్కడ నేను చెడ్డ ద్రాక్షరసం గురించి మాట్లాడుతున్నాను, మంచి ద్రాక్షరసం గురించి కాదు. చెడ్డ ద్రాక్షరసం ఏంటి అంటే మత్తుని చేస్తుంది. మత్తుని చేయడమే కాదు, గుడారంలో వస్త్రహీనుని చేస్తుంది. నేను ద్రాక్షరసము తాగను అని చెప్పి కూడా ఒక ప్రసంగం చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇర్మియా గ్రంథంలో కూడా మనం గమనించిన వారి మీతో చక్కటి మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఒకనొక సమయమున రెకాబీములతో అంటాడు కదా, చూడండి 5వ వచనంలో, నేను రెకాబీముల ఎదుట ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసము తాగుడని వారితో చెప్పగా, వారు మా పితరులకు రేకాబు కుమారుడైన యెహోవా దావు, మీరైనను మీ సంతతైన వారును ఎవడైనను ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించింది కనుక మేము ద్రాక్షరసం త్రాగము. చూసారా, మత్తులో ఉండడానికి ఇష్టపడకూడదు. ఈరోజు మనుషులందరూ కూడా ఈ మాయాలోకములో, మత్తులో ములుగుచూ తూలుచూ ఉండాలని ఆశపడుతున్నారు. చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా, అయ్యగారు కళ్ళు మరి మత్తు కాదు కదా, చెట్టు నుంచి వచ్చింది కదా అని. ద్రాక్షరసం నుంచి కూడా చెట్టు నుంచి వచ్చింది, కానీ తీసిన విధానం వేరు. తాటి ముంజలు తింటాం, తాటి కాయలు తింటాం, కానీ దాని నుంచి వచ్చిన పాలు కళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మత్తును కలిగించేది ప్రతిదీ కూడా మద్యమే. అది చెట్టు నుంచి వచ్చిందా, పొట్ట నుంచి వచ్చిందా, నాలుక నుంచి వచ్చిందా, కాలువ నుంచి వచ్చిందా అన్నది ప్రాముఖ్యమైనది కాదు. గమనించండి, మత్తును కలిగించేది ప్రతిదీ కూడా పాపమే. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఎదోము రాజుతో పంపిస్తున్న కౌరేంటో తెలుసా? మేము పొలం వైపు వెళ్ళము, లోకాన్ని చూడము, ద్రాక్షరసము త్రాగము, మేము మద్యపరాగము, మీ నీళ్లు బావులు తాగము. బావి నీటి ఓటే, కానీ నామకార్థ క్రైస్తత్వం. దీనికి 2 రాజుల గ్రంథంలోని 2వ అధ్యాయములో మన ఎలీషా గారైన ఎరుకో నీటిని బాగు చేసిన విధానాన్ని మనం చూడవచ్చు. నీళ్లు మంచివే కానీ త్రాగడానికి పనిచేయవు, ఎందుకంటే అవి నామకార్థము. క్రైస్తవులమే కానీ నామక భక్తి చెయ్యము. వారాల భక్తి. వారాలు ఎందుకు వచ్చినాయి? ఒక అన్యుడు దేవుణ్ణి నమ్ముకోవడానికి. ఇప్పుడు ఉదాహరణగా ఒక అన్యుడు బాధపడుతున్నాడు రోగం చేత. ఆ అన్యుడు రోగంతో బాధపడుతున్నప్పుడు ఒకసారి గుడికి రమ్మన్నప్పుడు వచ్చి వెళ్తాడు. కొంచెం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి ఇంకా విశ్వాసం కలగాలంటే అప్పుడు
నేటి క్రైస్తవ సమాచారం పెట్టిన ఆచారం ఏంటంటే, అమ్మా 7 సార్లు గుడికిరా, లేకపోతే 7 వారాలు గుడికిరా, నువ్వే చూడు ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందో అంటాడు. అన్యుడు మొక్కుతో మూలుగుతోనో ఆ 7 వారాలు వస్తాడు. కానీ నాకు తెలిసి ప్రస్తుతంగా ఏదో ఒక వారం దేవుడు ఒక వాక్యం ద్వారానో, సందర్భం ద్వారానో, సాక్ష్యం ద్వారానో ఆ అన్యుడిని పట్టుకుంటాడు. అదే రోజు రమ్మంటే రాడు. ఒక లిమిట్ పెట్టామనుకోండి, 7 వారాలు, 14 వారాలు, 21 వారాలు. కానీ ఇది క్రైస్తవులకు ఆచారంగా మారకూడదు. ఇది అన్యులకి, నామక వాళ్ళకి ఏదో ఒక దేవుని వైపు తిప్పడానికి ఒక ప్రణాళిక, దేవుని దగ్గరికి రావడానికి ఒక సాకు. కానీ దీన్ని వారాలుగా పెట్టేసి చాలామంది ఆచరించడం ఒక దుఃఖాకరం. కాబట్టి క్రైస్తవులకి వినుట వలన విశ్వాసం కలుగును, అన్యుడికి వచ్చుట వలన, చూచుట వలన, వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి 7 వారాలు, 14 వారాలు అనేవి క్రైస్తవులకి కాదు. అందుకనే ఎఫెసీ పత్రికలో కూడా మీరు వారములో దినముల గురించిన ప్రస్తావన తీసుకురావద్దు అంటారు. చూడండి ఒకసారి ఆ మాట కూడా మీకు చదివి వినిపించాలని ప్రభుత్వం ఆశపడుతున్నాను. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చూడండి 10వ వచనం. మీరు దినములను, మాసములు, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయంలో నేను పడిన కష్టము వ్యర్థమైపోవునని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. పౌలు గారు అంటున్నారు చూడండి. కొంతమంది అంట వారములు, దినములు, ఉత్సవములు, మాసములు, సంవత్సరములు ఆచారముగా ఆచరిస్తున్నారు. కాబట్టి నామకార్థమైన బావి, ఏదో నీళ్లు ఉన్నాయి అనిపించుకోవడానికి, పనికి రాకుండా తాగడానికి, వాడుకోవడానికి, అలాంటి జోలికి మేము వెళ్ళాం. 3 విషయాలు మనం ముందు పెట్టాడు ఈరోజు. లోకం వైపు చూడము, మత్తులైన ద్రాక్షరసం వైపు మేము మగ్గు చూపము, నామకార్థమైన బావుల వైపు మేము దాని నీళ్లు తాగము. మరి ఏం చేస్తాం? వెళ్తే మేము రాజ్య మార్గంలోనే వెళ్తాము. ఎందుకో తెలుసా? చదువుకోండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 31:21. పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ మాట అంటున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం, క్షమించాలి, ఇర్మియా గ్రంథము 31:21. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుదువు విశ్వాసఘాతుకులారా, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, త్రోవచూపు స్తంభము నిలవబెట్టుము, నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము, రాజమార్గము వైపు నీ మనసు తిప్పుకొనుము అంట. ఎందుకని యెషయాలో ఉంటుంది 35:8. యెషయా గ్రంథము 35:8లో రాజమార్గమునకు ఎందుకు వెళ్ళాలో ఒక చక్కని మాట ఉంటుంది. అక్కడ దారిగా నున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవారు ఏర్పరచబడును. 3 లైన దానిని నడుచుచు త్రోవలు తప్పక ఇందురు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారికి ఏర్పాటు చెప్పిన రాజమార్గంలోనే ఇశ్రాయేలు నడవాలని ఒక తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది. మనం కూడా ఈ లోకంలోనూ, మత్తులోనూ, అలాగే నామకార్థ క్రైస్తవంలోని వెళ్లకుండా పరిశుద్ధ మార్గమైన రాజమార్గాన్ని అనుసరిద్దాం. అటు దీవెన, ఆశీర్వాదము ఈ మోషే సుఖోపవాసాల్లో మనం కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మకమైన మా తండ్రి, నీకే వందనాలు. ఇశ్రాయేలీయులు తీసుకున్న నిర్ణయము, మోషే నాయకత్వంలో జరిగించిన ఆ రాజమార్గమును బట్టి స్తోత్రములు. మేము కూడా అటు రాజమార్గంలో నడవడానికి యేసు క్రీస్తు ప్రభువారు మా కొరకు కల్వరి శిలువలో మరణించారు. క్రీస్తు రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరిచారు. మేమెన్నడూ లోకము ఆశల వైపు చూడకుండా ఉండే కృప మాకును, బిడ్డలకును, సంతతిని అనుగ్రహించి మేలుతో నింపమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మోషే సుఖోపవాసముల దీవెన, ఆశీర్వాదములు, సర్వ సమృద్ధి, కృప దేవాతి దేవుడు మనకు, మన కుటుంబాలకు తోడే నడిపించును గాక. ఆమేన్. మరణాత.